ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వినడానికి ఇచ్చిన ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ సన్నిధిలో ఉంచిన మా అందరితో మాట్లాడండి ప్రవ్వా. ఎవరికే మాటలైతే అవసరమైనాయి తండ్రి, ఆ మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. జోబ్ చాప్టర్ 22 verse 21. Acquaint now thyself with him, and be at peace, thereby good shall come unto thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలుగుతామండి, నా సహవాసం దేవుడితో ఉంది అని? చెప్పగలుగుతామా ఈరోజు? నిజంగా ఈ మాట మనం చెప్పగలిగితే చాలా ధన్యులమండి. ఈరోజు మనం సహవాసము దేవుడితో ఉంది అంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం మేలు చూడబోతున్నాము, ఈ ప్రామిస్ మన జీవితంలో నెరవేరబోతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అయితే దేవుడితో సహవాసం లేదు అంటే మన పరిస్థితి ఏంటో మనమే ఆలోచించాలి. ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో వాళ్ళ జీవితాల్లో మొదటిగా ఏముంటుందంట? సమాధానం ఉంటుందంట. అంతేకాదు వాళ్ళకి ఏం కలుగుతుందంట? మేలు కూడా కలుగుతుంది. మరి దేవుడితో మరి సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది అంటే మరి ఈరోజు మన జీవితాల్లో సమాధానం ఉందా అంటే? సమాధానము లేదు అంటే అర్థం చేసుకోవాలి మన సహవాసం దేవుడితో లేదు. ఎందుకంటే దేవుడితో సహవాసం చేసే వాళ్ళ జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా సమాధానం మాత్రం ఉంటుందండి. ఎందుకంటే అది దేవుడిచ్చే సమాధానం, మనుషులు ఇచ్చే సమాధానం కాదు. ఇప్పుడు మనుషులు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, మన మీద కోప్పడితే ఆటోమేటిక్గా మనం కూడా ఆ బాధకి లోనైపోతాం. ఇలా ఉంటుందన్నమాట. కానీ దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, మనం యేసయ్య మరి ఆ యొక్క నావలో ప్రయాణం చేసినప్పుడు చూసాం. ఎన్నో వాళ్ళ అలజడులు ఆ నావలో కొట్టుమిడుతూ ఉన్నాయి. అక్కడ అంతా అలలు ఉప్పొంగుతూ ఉన్నాయి. మరి శిష్యులు కేకలేస్తూ ఉన్నారు. మరి యేసయ్య మాత్రం నిద్రపోతూ ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో వాళ్ళు ఇంకా తట్టుకోలేక దేవుణ్ణి లేపేసి, బోధకుడా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆ రోజు దేవుణ్ణి. మరి దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఆ గాలి సముద్రాలని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమాయను అని దేవుడు మాటలో చూస్తాం. అలాగే ఈరోజు యేసయ్య కానీ నీతో ఉంటే, నీ చుట్టూ ఎన్ని పరిస్థితులైనా ఉండొచ్చు, నీ చుట్టూ ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, నీ చుట్టూ నిన్ను గందరగోళపరిచేటువంటి ఎన్నో అవంతరాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అడ్డులు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏముంటుంది? అందులో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ నావలో ఎవరున్నారు? ఆ రోజు యేసయ్య ఉన్నాడు. అలాగే నీ జీవిత నావలో కూడా యేసయ్య ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవిత అనే నావలో యేసయ్యను మనం కలిగి ఉండడం చాలా అవసరం. యేసయ్య మన నావలో ఉంటే ఏ మాత్రం మునిగిపోదు. ఎన్నన్నా అలజడులు రానియండి, ఎన్నన్నా ఇబ్బందులు రానియండి, ఆ పరిస్థితుల్లోకి మనం మునిగిపోము అనే విషయాన్ని మరి దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళు బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల్ని చూస్తామండి. మరి దేవుడితో సహవాసం చేస్తే శ్రమలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు అనేది ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయండి. మరి దేవుడి యొక్క మార్గం అనేది పూల బాట కానే కాదు, ఇది ఒక ముళ్ళ బాట. మరి దేవుడే చెప్పాడు, ఇది ఇరుకైన మార్గము. మరి విశాలమైన మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తారు, కానీ ఇరుకు మార్గంలో ఎవరు ప్రయాణం చేయరు. అందుకే ఈ యొక్క మార్గం అనేది చాలా ఇరుకైనది. కానీ ఎవరైతే యేసయ్యతో సహవాసం చేస్తారో నిజంగా అంటే వాళ్ళ జీవితాలు చాలా ఫలభరితంగా ఉంటాయని చెప్పడానికి ఏమాత్రం డౌట్ లేదండి. ఎందుకంటే అబ్రహాముని దేవుడు ఏమని పిలిచాడు? నా మంచి స్నేహితుడు అని చెప్పాడు. మరి ఎప్పుడైతే సొదొమ గొమొర్రా ప్రాంతాలని నాశనం చేయాలనుకున్నప్పుడు, నా స్నేహితుడైన అబ్రహాముతో నేను ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టగలనని చెప్పి పరలోక రాజ్యం నుంచి దేవుడు దిగొచ్చి అబ్రహాంతో మాట్లాడినాడు. అప్పుడు మరి అబ్రహాం దేవుడితో లావాదేవీలు చేస్తున్నాడు. ప్రభువా, అక్కడ 50 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావా? అలా దేవుణ్ణి అడుక్కుంటూ 50 నుంచి 40, 30, 20, 10 వరకు వచ్చాడు లాస్ట్కి. అలా 10 మంది ఉంటే కాపాడతావా అని చెప్పి దేవుని రిక్వెస్ట్ చేశాడు.
అలాగా దేవుడితో మాట్లాడడం అనేది ఏంటి అంటే సహవాసం. దేవుడితో అంత క్లోజ్‌గా ఉన్నాడు. దేవుడు గూడా అంత క్లోజ్‌గా అబ్రహాంతో ఉన్నాడు. దేవుడు ఈరోజు మనందరితో గూడా అంతే క్లోజ్‌గా ఉండి, అబ్రహాంకి ఏ విధంగా పరిస్థితులు ముందే చెప్పాడో మనకు గూడా చెప్పాలని ఆశపడుతున్నాడండి. కానీ మనం సహవాసం చేయట్లేదు గదా దేవుడితో. కాబట్టి మనకి దేవుడి స్వరం అనేది వినిపించట్లేదు. కానీ అబ్రహాము దేవుడితో సహవాసం చేశాడు కాబట్టి, ఏ పరిస్థితి అయితే తన జీవితంలో జరగబోతుందో, తన యొక్క బంధువుల విషయంలో జరగబోతుందో, ఆ విషయాన్ని దేవుడు ముందుగానే అబ్రహాంకి బయలుపరిచినప్పుడు, అబ్రహాము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, గోజాడుకున్నాడు. అలాగే దేవుడితో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే జరగబోయే ప్రతి పరిస్థితిని మనకి దేవుడు ముందుగానే చూపిస్తాడు. దానికోసం మనం ప్రార్థించే అవకాశాలని కూడా దేవుడు మనకి ఇస్తాడనమాట. అయితే ఇక్కడ అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ అంతమంది నీతిమంతులైతే దేవునికి కనపడలేదు, కానీ మరి దేవాది దేవుడు అక్కడ లోతు కుటుంబాన్ని రక్షించాడు. కాబట్టి ఈరోజు మరి మనం కూడా ఏదైనా ఆపద వస్తుంది అంటే దానికోసం మనల్ని ప్రార్థించడానికి చాలాసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు. ఏదైనా ఇతరుల కోసం మనం ప్రార్థించమని కూడా మనకు దేవుడు చెప్తాడు, మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు. అలా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వచ్చే పరిస్థితుల నుంచి విడుదల అనేది పొందుకోగలుగుతాం అనమాట. కాబట్టి అక్కడ మనం మరి అందరి ఆ సొదొమ అంతా కూడా నాశనం అయిపోయింది, కానీ లోతు కుటుంబం మాత్రం బయటపడింది. కాబట్టి ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. మరి యోసేపుని చూస్తాం. యోసేపు దేవుడితో చాలా సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మరి దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాం. ఎక్కడ యవ్వన కాలంలో ఎంతో పడిపోయేటువంటి పరిస్థితుల్లో తన జీవితంలో దేవుడి కోసం నిలబడ్డాడు. అక్కడ మరి యోసేపు మరి పోతీఫర్ యొక్క భార్య తనని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు మరి యోసేపు ఒక్కటే మాట అంటాడు, దేవుడికి విరోధంగా నేను ఏ విధంగా ఈ పాపం చేయగలుగుతాను అని. కాబట్టి ఎందుకు అంత మంచి మాట మాట్లాడగలిగాడు, అంత శక్తివంతమైన మాట అనగలిగాడంటే ఆయన సహవాసం ఎవరితో ఉందంటే దేవుడితో ఉంది. కాబట్టే అంత గొప్ప మాట మాట్లాడినాడు. మరి నా యొక్క యజమానుడికి నేను భయపడుతున్నాను అలా చెప్పలేదు, కానీ ఒకటి అన్నాడు అనమాట, దేవుడికి నేను విరోధంగా ఎలా పాపం చేయగలుగుతాను అని. మరి అలా పాపం నుంచి పారిపోతే మరి యోసేపుకి ఏం జరిగిందంటే ఏమైనా మంచి జరిగిందా, పోయి జైల్లో వేసేసారు కదా అని అనుకుంటామేమో. కనిపిస్తుంది జైలు మాత్రమేనండి అక్కడ, కానీ ఆ వెనకలు ఉన్నటువంటి ఆంతర్యం అనేకసార్లు మనం మర్చిపోతాం. మరి యోసేపు కానీ జైల్లో పడకపోతే పాలదాయకుడికి భక్ష్యదాయకుడికి వచ్చిన కలల భావం ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు యోసేపు అనే వ్యక్తి ఉన్నాడని మరి ఫరోకి ఎలా తెలుస్తుంది? అదేనండి దేవుడి ప్లాన్. అక్కడ దేవుడి యొక్క ప్లాన్‌ని మరి మరి ఎంత కష్టమైనా కూడా తన జీవితంలో యాక్సెప్ట్ చేసుకున్నాడు కాబట్టి, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి, యోసేపు నిజాయితీగా జీవించాడు కాబట్టి, ఆ యొక్క జైల్లో వేయబడినప్పటికీ కూడా అక్కడి నుంచి దేవుడి కార్యాన్ని చూడగలిగాడు. మరి ప్రతి సమయం ఉంది దేవుడు ఏదైనా ఒకరి జీవితంలో మేలు చేయడానికి. కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, కన్నీరు ఉంటుంది. ఆ ప్రయాణంలో మేలు చేసి కూడా కీడు అనుభవించడం అనేది చాలా కష్టం. అదే యోసేపు జీవితంలో చూస్తాము. అయితే ఆ కీడు వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని యోసేపు ఎంతగా చూడగలిగాడంటే వాళ్ళ అన్నలతో ఒక మాట అంటాడు, మీరు కాదు నన్ను ఐగుప్తుకి పంపించింది, దేవుడికి ఎంతో ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ బట్టే నన్ను ఇక్కడికి రప్పించాడు, ఈరోజు అనేక మందిని కరువులో పోషించడానికి నాకు అవకాశం ఇచ్చాడని చెప్తాడండి. మరి ఇప్పుడు చెప్తారా, మరి యోసేపు జీవితంలో కీడు జరిగిందా, మేలు జరిగిందా? 100% మేలు జరిగింది. అంతే కదా! జైల్లో కొద్ది రోజులు ఉన్నాడేమో, కానీ ఫరో యొక్క అంతటి అధికారాన్ని కలిగి మరి ఐగుప్తు ప్రాంతాన్ని పరిపాలించాడు. ఐగుప్తు అనేది అన్యుల ప్రాంతం అండి. అలాంటిది మరి హెబ్రీయులు అంటేనే ఐగుప్తీయులకి హేలు అని చూస్తాం బైబిల్‌లో. అలాంటిది మరి ఎంత గొప్పగా దేవుడు మరి యోసేపుని ఆశీర్వదించాడో, ఆయనకిచ్చినటువంటి ఆ దర్శనాలు నెరవేర్చాడు అంటే దేవాది దేవుడికి ఎంత గొప్ప ప్లాన్స్ ఉన్నాయో మనం ఆలోచించాలి. ఈరోజు మనం కూడా దేవుడితో సహవాసం చేస్తే మన పట్ల ఆయనకున్నటువంటి గొప్ప కార్యాలు, తలంపులు మన పట్ల కూడా నెరవేర్చాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ అనేక సార్లు మనం దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. అనేక సార్లు మనము దేవుడికి సహవాసానికి దూరమైపోతున్నాము. దేవుడితో పాటు ఉండటం లేదు. కాబట్టి దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నాము. అలాగే దేవుడి కార్యాలు మన జీవితంలో జరగడం లేదు. ఈరోజు నీ జీవితంలో మేలు చూడాలని ఆశపడుతున్నావా? సమాధానాన్ని కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? అయితే యేసయ్యతో సహవాసం చేయి. యేసయ్య సహవాసంలోకి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితం అంతా కూడా శాంతి సమాధానాలతో నింపబడుతుంది, మేలు చేత నింపబడుతుంది. మరెంతమంది అయితే ఈరోజు నేను దేవుడితో సహవాసం చేయాలని ఆశపడుతున్నాను, దేవుడి చేత నేను మేలు అనుభవించాలని ఆశపడుతున్నాను, సమాధానం కలిగి జీవించాలని ఆశపడుతున్నాను అనుకున్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రవ్వా నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అయ్యా, మీతో సహవాసం కలిగి ఉండడం నేర్పించండి ప్రవ్వా. మా జీవితాల్లో సమాధానాన్ని, మేలును దయచేయండి. గొప్ప ప్రామిస్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభా. మొదటిగా మీతో స్నేహం కలిగి జీవించేటువంటి అబ్రహాములాగా తండ్రి, మీ యందు భయము కలిగినటువంటి యోసేపులాగా మేము జీవించి నీ గొప్ప దీవెనలు పొందుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.